నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. నా వీడియో స్టార్టింగ్ నుంచి నా కోరిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇస్తున్నారు, చూడకండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40 x 45 డైమెన్షన్ సైజ్ అండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 40 అండి. లోపలికి వచ్చేసి 45 అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉందండి. మనకి చాలా మంచి లొకేషన్లో ఉందండి. మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనకి బంగారు మైసమ్మ టెంపుల్ చాలా దగ్గర చూడండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది మనకి 30 feet సీసీ రోడ్ ఉంది. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్. చుట్టుపక్కల లొకేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుంది లొకేషన్ కూడా. చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి మొత్తం ఇండిపెండెంట్ హౌస్ బస్ రోడ్కి చాలా దగ్గర. మనకి బంగారు మైసమ్మ టెంపుల్ కూడా దగ్గర అండి. మనకి చాలా మంచి దగ్గర ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ర్యాంప్ కూడా ఎంత చూడండి. కార్ పార్కింగ్ ర్యాంప్ కూడా చాలా బాగుంది. మొత్తం గ్రానైట్ వర్క్ ఏనండి. మనకి ఇదంతా గ్రానైట్ వర్కే ఇచ్చాడు. చూడండి లోపల కూడా మొత్తం అంతా గ్రానైట్ వర్క్ ఏనండి. మనకి కార్ పార్కింగ్ చాలా పెద్ద కార్ పడుతుందండి. ఇన్నోవా కార్ పడుతుంది ఒకటి, లేదంటే ఫార్చునర్ కార్ కూడా పడుతుందండి. మనకి లోపలికి వెళ్ళినాక చూడండి ఎంత బాగుంది అంతా. మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ పక్కనే చూడండి వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. చుట్టూ చెట్లు కూడా చాలా బాగా పెట్టుకున్నానండి. ఇది వచ్చి రీసేల్ హౌస్ అండి. మనకి ప్రజెంట్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు. సెట్ బ్యాక్ విషయానికి వెళ్తామని సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి చూడండి సెట్ బ్యాక్ ఎలా ఉందో. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకు కనిపించేది సెట్ బ్యాక్. చూడండి సెట్ బ్యాక్లో ఉంటున్నాం. ప్రజెంట్ సెట్ బ్యాక్లోకి వెళ్తామండి. ఇది వచ్చేసి మనకి సంప్ కనెక్షన్ అండి. మనకి అది వచ్చేసి బోర్ అండి. మనకి కనిపించేది బోర్ కనెక్షన్. ప్రజెంట్ సెట్ బ్యాక్లోకి వెళ్తాం. వర్షం పడ్డదండి ఇంతమందికి అంతే. చూడండి ఇప్పుడు లోపల సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాం. చూడండి ఇది వచ్చేసి మనకి డోర్ వచ్చేసి మనకి అదే అండి. ఇక్కడ వాష్ ఏరియా అండి కూడా. ఆ డోర్ వచ్చేసి మనకి ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి స్క్వేర్ బిట్ అండి. ఈ డోర్ వచ్చేసి మన కిచెన్ డోర్ అండి. మనకి కిచెన్ డోర్ ఇదేమో డైనింగ్ హాల్ డోర్ అండి. మనకి కనిపించే డైనింగ్ హాల్ డోర్ ఇది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామని డైరెక్ట్గా మనం చూడండి. చూడండి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఎంత గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూడండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. డోర్ కూడా ఎంత బాగుందో. మంచిగా సింగిల్ డోర్ ఇచ్చే చాలా పెద్దది, చాలా బాగుందండి. ప్రజెంట్ చూడండి ప్రజెంట్ మనం వచ్చింది హాల్లో ఉన్నామండి. హాల్ వర్క్ చూడండి. ఎంత హాల్ అండి మనకు కనిపించేంత హాల్ వర్క్. చూడండి హాల్ ఎంత బాగుందో. మంచి లైట్స్ కూడా వేసాడు. ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి 2 bedrooms ఉన్నాయండి. ఇక్కడ ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా హాల్ అండి. మీరు చూసేదంతా హాల్ వర్క్. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. ఎందుకంటే ఓనర్ కన్స్ట్రక్షన్, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. ఈ హౌస్ వచ్చేసి మనకి ఎంత హాల్ వర్కే మనం చూసేంత. హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ కూడా ఉంది. మంచిగా ఉంది. కిచెన్ కూడా చాలా బాగుంది. పూజ కూడా చాలా బాగుంది. చూడండి ప్రజెంట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్లోకి వెళ్దాము. లెఫ్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి డైరెక్ట్ ఇది వచ్చేసి మనం డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. చూడండి డైనింగ్ హాల్ కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చాడో. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుంటుందంటే చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. మనకి చుట్టుపక్కల ఇల్లు కూడా చాలా బాగుంది. డీసెంట్ కాలనీలో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. బోడుపల్లి ఇటు బంగారు మైసమ్మ టెంపుల్ అంది. మనకి బంగారు మైసమ్మ టెంపుల్ చాలా దగ్గర. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. అక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇది వచ్చేసి వాష్ బేసిన్ అండి. కిచెన్ రూమ్ అండి. ఇప్పుడు వాష్ బేసిన్ కూడా ఇచ్చాడు. కిచెన్లోకి వచ్చాను. ఇది కిచెన్ వర్క్ అండి. మనకి చూడండి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. మంచి ప్లేస్ కూడా ఇచ్చాడు. మనం పూజ చిన్న వుడ్ వర్క్ చేసి సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. కిచెన్ వర్క్ కూడా ఎంత మంచి, అన్ని షెల్ఫ్స్ చాలా ఇచ్చాడండి మనకి. కిచెన్లో కూడా ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. వర్క్లో కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు చూడండి ఎంత బాగుంటుందో. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి. మనకి లెఫ్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ప్రజెంట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూస్తున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి బెడ్రూమ్లో కూడా మనకి షెల్ఫ్ సజ్జ కూడా ఇచ్చాడు. మనకి వుడ్ వర్క్ చేయించి చాలా బాగుంటుంది. వుడ్ వర్క్ చేయించి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి చాలా అంటే చాలా బాగుంది. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి దీంట్లో. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేదండి. మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్ కూడా చేశారు. మనకి రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. దీనికి వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి ఈ బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అండి. మనకి చూడండి బాత్రూమ్ కూడా వెస్ట్రన్ ఇచ్చాడు. మంచిగా ఉందండి. హైట్ చాలా బాగుంది. హైట్
చాలా అంటే చాలా మంచి విశాలంగా ఉందండి. బెడ్రూమ్స్, బాత్రూమ్స్, హాల్, డైనింగ్ హాల్. ఇప్పుడు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి మనకి. డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నానండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి. మనకి మంచి క్లియర్గా ఉన్న హౌస్ అండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకు పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి చూడండి, మనకు ఒక ట్యాంక్ కూడా ఉందండి అక్కడ. మనకి వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 40 into 45 డైమెన్షన్ సైజ్. ఇంటి ముందు 30 feet రోడ్ ఇచ్చారు. సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉందండి మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి మనకి, బట్ రెనోవేషన్ చేశారండి. ప్రైస్ వచ్చేసి 1,55 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని కోరుతున్నాను ప్లీజ్. అంటే నా లేటెస్ట్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.